ఈ నెల 6వ తారీఖున తుని రోడ్ల మండలం దొండవాక హ్యామ్లెట్ సిహెచ్ అగ్రవారం గ్రామ పరిధిలో ఉన్న ఈ తోటలో మిస్ అయినటువంటి జ్ఞానేశ్వరితో పాటు తన పెంపుడు కుక్క ఆ కేసులో ఆ రోజు మొదలు ఈ రోజు వరకు సెర్చింగ్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాము. అనువనువున గాలిస్తున్నాము. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 5-6 కొండలు కూడా జల్లెడ పెట్టి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో ఆ రోజు ఆ పాప ఈ తోటకి సంబంధించినటువంటి ఆ ఫెన్సింగ్ వైర్ వరకు వెళ్ళి అక్కడ నుండి అదృశ్యం అవ్వడం, అదే టైంకి ఒక గ్రామస్తుడు ఆ పాపని అక్కడి నుండి తప్పించడానికి తీసుకెళ్లి తల్లిదండ్రులకి అప్పచెప్పాలన్న ఉద్దేశంతో పిలిస్తే వెంటనే కుక్క అతని మీద అటాక్ చేయడము, అతను సేమ్ విలేజర్స్కి తెలియజేయడము, వాళ్ళు వచ్చి చూసుకునే ఈ 35 నిమిషాల గ్యాప్లో సస్పెక్ట్ టైం ఆ పాప అక్కడ మిస్ అయింది. దానిపై మొదటి నుండి మా గాలింపు చర్యలు దీనికి ఆనుకున్నటువంటి కొండపైన కోంబింగ్ చేయించాం, సెర్చ్ ఆపరేషన్స్, అలాగే ఎన్ రూట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు చెక్ చేయించాం. ఆటో యూనియన్లు, వ్యాన్ యూనియన్ వాళ్ళతో కూడా వాళ్ళకి ఆ రోజు బై ఛాన్స్ ఎవరైనా ఆ పాపని తీసుకొని ఆటోలో కానీ, బస్సులో కానీ, వ్యాన్లో కానీ, 2 వీలర్ ఎవరైనా తీసుకెళ్ళిన అవకాశాలు ఉన్నాయేమో అవి కూడా వెరిఫై చేశాము. అలాగే దీంతోపాటు టెక్నికల్ ఎవిడెన్స్ కోసం కాకినాడ ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు వారు పంపించినటువంటి క్యూఆర్టీ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్తోని, అలాగే టెక్నికల్గా ఇక్కడ టవర్ డంపు ఓపెన్ చేశాము. ఈ టవర్ డంప్లో ఇక్కడ అంటే పాప మిస్ అయిన రోజుకు 2-3 రోజుల ముందుగా ఎవరైనా ఇక్కడ రెక్కీ చేసి ఉంటే ఆ నెంబర్లు, తర్వాత ఇన్సిడెంట్ జరిగి మిస్సింగ్ తర్వాత ఎవరైనా ఇక్కడ ఉండి ఇక్కడ మూమెంట్ ఉన్నా, లేదు ఆల్ ఆఫ్ షార్న ఎక్కడుండి వాళ్ళు కూడా మిస్ అవుతే ఆ నెంబర్లు CDR పెట్టి ఆ వ్యక్తుల్ని పిలిపించి వాళ్ళ స్టేట్మెంట్లు తీసుకొని రాని వాళ్ళ గురించి ఒక 4-5 టీమ్స్ ఇప్పుడు సెర్చింగ్ చేస్తున్నాము. వాళ్ళు ఎందుకు ఆ టైంకి సడన్గా ఈ ఊరు వదిలి ఎందుకు వెళ్ళారు ఆ విషయంపై కూడా మేము దాని మీద అనాలిసిస్ చేస్తున్నాము. అలాగే ఆ విలేజెస్లో కూడా ఎన్యూమరేషన్ చేశాము. సేమ్ ముందు ఉన్న వాళ్ళు ఎవరు, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత లేని వాళ్ళు ఎవరు, ఆబ్సెంటీస్ ఎవరు, ఆ కోణంలో కూడా చేస్తున్నాము. అలాగే ఈ సంచార జాతులకు సంబంధించిన వ్యక్తులు చాలామంది సీజనల్గా ఇక్కడికి వస్తారు, వచ్చి జీడిపిక్కలు అవన్నీ ఇక్కడ వేరుకుంటారు. వాళ్ళ బ్యాచ్ కూడా 15 రోజుల క్రితం వచ్చి ఒక 4 రోజులకి ఇటువైపు జీడిపిక్కలు ఏరుకోవడానికి వచ్చినట్టుగా వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళారని తెలిసింది. ఆ టీమ్స్ గురించి కూడాను ఎవరెవరు వచ్చారు, ఎక్కడి నుండి వచ్చారు కూడా వెరిఫై చేస్తున్నాము. ఆ రోజు అదృశ్యమైన కుక్క 4వ రోజున తిరిగి రావడం, తర్వాత అది వింత ప్రవర్తనతో 2 రోజులు మాకు సహకరించింది. దానికి GPS పెట్టాము. పెట్టిన తర్వాత అది చూపించిన ప్లేసెస్ అన్నీ మేము మళ్ళీ అది సెర్చ్ ఆపరేషన్ చేసి మొత్తం అంతా ఏరియా అంతా చెక్ చేశాము. అక్కడ కూడా ఏమీ మాకు క్లూస్ ఏం దొరకలేదు. అది సడన్గా చనిపోవడం, దానికి వెటనరీ డాక్టర్ గారితో PNG చేయించాము. రిపోర్ట్స్ ఆర్ అవైటెడ్. వచ్చిన తర్వాత అది ఆ కారణం ఎందుకు చనిపోవడానికి కారణం ఏంటి, ఆ కారణం తెలుస్తాయి. అదే కాకుండా మిస్సింగ్ గర్ల్ ఫాదర్కి ఆర్థిక లావాదేవీల్లో ఎవరికి ఏదైనా గొడవలు ఉన్నాయి, ఏమున్నాయి కూడా ఆ యాంగిల్ కూడా వెరిఫై చేస్తున్నాము. ఈరోజు ఇప్పుడు మా ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ రియల్ టైంలో అంటే 12 గంటలకి పాప మిస్ అయింది కాబట్టి ఆ ఒక డాల్లో కొద్దిగా ఫ్లెష్ అది మాంసం అనేది అందులో పెట్టి రియల్ టైంలో ఆ రోజు 12 గంటలకి
జంతువులు వచ్చి తీసుకెళ్ళి ఉంటాయని ఒక మాకు అనుమానం ఉంది కాబట్టి ఆ అనుమానము అది క్లారిఫై చేసుకోవడానికి ఈరోజు కూడా ఆ డాగ్స్లో ఫ్లాష్ పెట్టి ఎక్కడైతే లాస్ట్ సీన్ మిస్సింగ్ ఆ ప్లేస్ దగ్గర ఆ డాల్స్ పెట్టడం జరిగింది. పెట్టి ఈ స్పై కెమెరాస్ కూడా అక్కడ అమర్చాము. ఏదైనా జంతువు వచ్చి ఆ రోజు తీసుకెళ్ళిన విధంగా కానీ ఏదైనా వచ్చి ఏదైనా తీసుకెళ్తే ఆ స్పై కెమెరాలో క్యాప్చర్ అవుతాయి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ ట్రాప్ కెమెరాస్ కూడా పెట్టారు. అవి ఈ యానిమల్ ట్రాపింగ్ అవి వస్తే అవి కూడా అందులో క్యాప్చర్ అవుతాయి. ఈ విధంగా అన్ని టెక్నాలజీని యూజ్ చేస్తున్నాము. ఇందులో ఏ చిన్న క్లూ వచ్చినా ప్రతిదీ అది డెడ్ ఎండ్ వరకు దాన్ని మేము వెరిఫై చేసి అది ఎంతవరకు పాసిబిలిటీ, ఈ కేసుకి ఎంతవరకు కనెక్టివిటీ ఉంది అనేది వెరిఫై చేస్తున్నాము. ఇంకోటి, కొంతమంది ఛానళ్ళు నెగిటివ్ మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకి. దయచేసి అది ఇవ్వకండి. ఇలాగ ఇది మీరు ఇస్తే మేము లీగల్గా చట్టపరంగా వాళ్ళకి నోటీసులు ఇచ్చి మరి క్రిమినల్ కేసులు కూడాను మేము వాళ్ళపై తీసుకుంటానికి వెనకాడమని మీ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము. సార్, ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ ఎటువంటి రిపోర్ట్ ఇచ్చారు? వాళ్ళు సర్చింగ్ చేశారు కదా, అసలు సర్చ్ ఆపరేషన్ జరుగుతుందా, ఆగిపోయిందా? ఇంకా లేదు, కొనసాగిస్తున్నాము. ఇప్పుడు ఫస్ట్ విత్ ఇన్ రేడియస్ ఆఫ్ 6 km మేము చేసాము. ఇది తర్వాత ఎన్డీఆర్ఎఫ్ వచ్చిన తర్వాత యాక్సిడెంట్ అప్ టు 10 km ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాటర్ బాడీస్ అంటే చెరువులు కానీ నేలబావులు కానీ అవి కూడా మొత్తం చెక్ చేస్తున్నాము. ఇన్ కేసు ఆ పాపం దూరము ఇల్లు ఉంటుందా, లేదంటే ఏదైనా యానిమల్ క్యాచింగ్ తీసుకెళ్ళి అటువైపు తీసుకెళ్ళి ఒకవేళ అందులో పడిపోయి ఉంటే ఆ వాటి గురించి కూడా. అంటే 48 అవర్స్లో ఎన్డీఆర్ఎఫ్ ఏం గుర్తించింది? అసలు వాళ్ళు సర్చింగ్ అన్నారు, ఏం గుర్తించారు? అసలు వాళ్ళు చేస్తున్నారు ప్రతిదిన. ఇప్పుడు కొండపైన అవి దాంతోపాటు దీన్ని కనెక్టివిటీ ఉన్నవి మొత్తం 11 హిల్స్ ఉన్నాయి. అటు నక్కపల్లి ఎలమంచల వరకు ఉన్నాయి. ఇప్పుడు ఒక 4 హిల్స్ మేము వెరిఫై చేశాము. త్వరగా అది కోమింగ్ చేయించాము. సర్చ్ ఆపరేషన్స్ కూడా చూసాం. అంటే ఒకవైపు ఫారెస్ట్ వాళ్ళు ఏమో ఎటువంటి జంతువు తినలేదని చెప్తున్నారు, మీరేమో క్లియర్ కట్గా జంతువు ఏమైనా పట్టుకెళ్ళి ఉండొచ్చు అని అంటున్నారు. అంటే ఎవరైనా పిల్లల్ని తీసుకెళ్లిపోయి ఉండొచ్చు అని స్థానికులు అయితే అంటున్నారు. ఏంటి సార్ అసలు ఏంటి ఈ మూడేట్లకి తేడా ఏంటి? ఉన్నాయి ఇప్పుడు ఆల్ ప్రాబుల్స్. ఇప్పుడు పక్కనే జంగిల్ వాతావరణం ఉన్నటువంటి ఒక హిల్ ఉంది. అది ఒక 500 ఎకరాలు విస్తీర్ణం కలిగిన పెద్ద కొండ. దాంట్లో నక్కలు కానీ, అడవి కుక్కలు, అడవి పందులు, కొండ చెలువలు కూడా ఉంటాయనేసి ఇక్కడ ప్రజలు చాలామంది చెప్తున్నారు. అలాగే అర్ధరాత్రి పూట అవి నైట్ వచ్చి కోళ్ళు వాటిని తీసుకెళ్లే సందర్భాలు కూడా ఉన్నాయని ప్రజలు ఇక్కడ స్థానికులు చెప్పారు. ఆ కోణంలో తీసుకెళ్ళి ఉండొచ్చు ఆ పాపని. వెరీ లిటిల్ బిల్ట్ కాబట్టి 2 years అంటే జస్ట్ 2.5 feet ఎంత ఉంటుంది. అది ఈజీగా క్యారీ చేసే బిల్ట్ బాడీ అమ్మేది కాబట్టి అది తీసుకెళ్లారని మేము అనుమానిస్తున్నాము. అలాగే కిడ్నాప్ అనేది మేము చెప్పాము. సంచారు జాతులకు సంబంధించిన వాళ్ళు జీడి పిక్కలు పికప్కి ఏరుకుంటానికి వస్తారు. బై ఛాన్స్ వాళ్ళకి ఏదైనా ఆ పాప ఫెన్సింగ్ దాటి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఏరియాలోకి ఆ క్లచెస్లోకి వెళ్తే సరే మాకు పిల్లలేదు మాకు ఇది అని వాళ్ళు ఏమైనా తీసుకెళ్ళిపోయి ఉంటారేమో. వాళ్ళ గురించి కూడా 2 teams మేము కేడీపేట వరకు పంపించాం. అంటే ఇప్పటి వరకు ఏపీ గవర్నమెంట్ లో చూసుకుంటే కనుక కిడ్నాప్ జరిగి ఉంటే 48 hours లేదంటే ఇంకొక 2 రోజులు ఎక్స్ట్రా పడేది. కానీ అటువంటిది ఈ రోజు వచ్చి 11వ రోజు వరకు అవుతుంది. అసలు మీరు ఏమి కనిపెట్టారు? అసలు ఎందువల్ల ఏమైనా కిడ్నాప్ అవ్వంటే ఏ విధంగా అవ్వచ్చు ఏంటి అసలు? లేదు, ఇది డిఫెన్స్ అఫాన్ టెరైన్ అండ్ పాసిబిలిటీస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది కిడ్నాప్ అనేది 48 గంటల్లోనే చేయాలని 36 గంటల్లోనే డిటెక్ట్ చేయాలని కాదు. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ ఇక్కడ టెరైన్ ఎలా ఉందో చూశారు. కంటిన్యూస్గా వర్షం పడుతుంది. ఆ రోజు కూడాను పాప మిస్ అయిన 1:30కి 2.5 గంటలు కుండపోత వర్షం జరిగింది. సార్, బొమ్మ మీరు నిన్న అసలు అమావాస్య అంటున్నారు. మీ బొమ్మలు పెట్టే ముందు కనీసం అటువైపు ఆపరేషన్ జరుగుతుందని మీడియా కన్నా సమాచారం, కానీ స్థానికులు ఒకసారి
బొమ్మలు చూసి రాత్రి అమావాస్య జరిగింది ఉదయం ఏమైనా చేశారని భయభ్రాంతులు కూడా లేవా? అలా కాదండి, ట్రాష్ అండి. అమావాస్య ఇవన్నీ అనేది ఈరోజు సాంకేతిక పరంగా మనం ముందుకెళ్తున్నాం, అడ్వాన్స్ టెక్నాలజీలు ఉన్నాయి. ఇన్ని ఉండగా మనం ఇంకా అమావాస్యలు ఇవన్నీ మీరు అలాంటివి అపోహలు కలిగించకండి దయచేసి. ఈ రోజు ఎందుకు చేసామంటే ఇది ఈజ్ వన్ ఆఫ్ ప్రాబిలిటీ మీన్స్ ఆ రియల్ టైంలో 12 గంటలకి ఒక పాపని అక్కడ చూసి ఏవో జంతువు తీసుకెళ్ళి ఉంటే ఆ విధంగా రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సీన్ అంటారు దీన్ని. రీకన్స్ట్రక్షన్ ఒక డాల్ని పెట్టి దాంట్లో ఫ్లష్ పెట్టి ఆ వాసనకి ఆ స్మెల్కి పైనుండే జంతువు వచ్చి తీసుకెళ్తే వెళ్తే ఎన్ రూట్లో ఉన్నటువంటి కెమెరాలో క్యాప్చర్ చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.